అది దాని వేషం. చూస్తుంటేనే చిరాకిస్తుంది. లక్షణమైన పట్టు చేరిస్తే చీ అంది. తనకు నచ్చింది తను కట్టుకుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ? చూడు ఎంత టీవీగా నడుస్తుందో. పులి నడిస్తే టీవీ గాని పిల్లి నడకల్ని ఎవరు టీవీ అనరు. జనం మెచ్చినప్పుడు అనక తప్పదు మంగా. అవునండి, మీకు అవే నచ్చుతాయిగా, ఎన్నైనా చెప్తారు. లక్ష్మి, వెళ్ళి పిల్లాన్ని తీసుకురా, తర్వాత సీత అనుకుంటాను. అలాగే అత్తయ్య. సీత, వాణ్ణిలా ఇవ్వు, నువ్వు రెడీ ఇవ్వు. అత్తయ్య, వీడికి డైపర్ మార్చాలి కదా. బ్యాగ్ కార్లో మర్చిపోయాను, తెస్తానుండు. అలాగే. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నువ్వు పోయిందన్న జ్యువెలరీ ఈ కవర్లోనే ఉంది. ఇదంతా ఖచ్చితంగా వాసంతి వాళ్ళే చేసుంటారు. వాళ్ళని ఊరికే వదలొద్దు. వాళ్ళ సంగతి తర్వాత. నెక్స్ట్ పార్టిసిపెంట్ పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. సీతామహాలక్ష్మి గారు రావాలి. పిఠాపురం సీతామహాలక్ష్మి గారు రావాలి. ఏదండి, సీత ఇంకా రాలేదు? వస్తుందిలే మంగా, నగానట్రా ఇచ్చావు కదా. సీత, వాడు ఏడిస్తే ఏడ్చాడు, వాణ్ణిలా ఇవ్వు. సీతామహాలక్ష్మి గారు రావాలి. సీత, వాణ్ణిలా ఇవ్వు. వాణ్ణి తీసుకుని ఎలా వెళ్తావు? మిస్సెస్ వైజాగ్ పోటీలే కదా, మిస్ పోటీలేం కాదు కదా. నేను వీడిని చూసుకుంటానులేండి. ఇదేమిటండి, ఇది ఇలా వచ్చిందేమిటి? తను అలా రావాలనుకుందేమో. వాడు సీతను వదిలి రావట్లేదు అత్తయ్య. డైమండ్ నెక్లెస్ ఇస్తే వేసుకోలేదు, నీట్గా తయారవ్వలేదు. నేను వాడిని ఇచ్చేయలేమన్నాను. పర్వాలేదు, మిస్సెస్ పోటీలేగా అంది. చూసావా, జనంలో చలనమే లేదు. మిసెస్ అంటే ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి, ఓ అణకువగల స్త్రీ అని, తళుకు బెళుకులు కాదు ముఖ్యమని రుజువు చేశావు. ఈ రౌండ్ విన్నర్ ఎవరనేది జడ్జెస్ చెప్తారు. విన్నర్స్ ఈజ్ సీతామహాలక్ష్మి, స్వర్ణలతాదేవి, నీలిమ, అరోరా, స్వాతి. రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ కి 10 minutes బ్రేక్. నా కొడుకుని నువ్వెందుకు ఎత్తుకొనొచ్చావు? సింపుల్ గా కనబడి ఇంప్రెషన్ పొందాలని ఎత్తేసావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినంత మాత్రాన నువ్వు గెలవలేవు.
వాడేడుస్తుంటే ఎత్తుకోక తప్పలేదు. నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైమే లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను ఎలా వస్తే నీకెందుకు? అసలు నా పిల్లాన్ని నువ్వెత్తుకు రావడం ఏంటి? వాణ్ణి ఎత్తుకు రావడం వెనక చాలా పెద్ద ఎత్తుగడే ఉంది. నీ ముఖం ఉందే. ఎత్తుగళ్ళు పిచ్చి పనులు చేసేది మీరు. జనం చప్పట్లు కొట్టేసరికి మతి తప్పినట్టయింది నీకు. అందుకేనా దాని మీద విరుచుపడుతున్నావు? కన్న తల్లిని కాదని వాడు సీతని హత్తుకొని ఉన్నాడంటే నువ్వు నీ కొడుకుని ఎంత ప్రేమగా చూస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు నీ పిల్లాన్ని వెగటనుకుంటున్నావు. అది ఎత్తుకొని అందరి చేత శభాష్ అనిపించుకునేసరికి ముఖం మాడి ఇలా వాగుతున్నావు. జనం శభాష్ అనగానే సరిపోదు, జడ్జీలు శభాష్ అనాలి. నువ్వు నీ గ్యాంగ్ చేసిన పనికి శభాష్ అంటారు. మరి నగలు దాయటం ఏమిటి? మీకు తప్ప అలా వాటిని దాచాల్సిన అవసరం ఎవరికీ లేదు. అనవసరంగా మా వాళ్ళ మీద నిందలేయకండి. నిందలేమిటే నిందలు? దీని సంగతి తెలిసిందేగా. ఇదే చేసుంటుందా పని? పోనీ మంగా, ఇప్పుడు నిగదీతలు పంచాయతీలు అనవసరం. సీత, నువ్వు రెడీ అవ్వు, టైం అవుతుంది. సీత, ఈసారి నా పట్టు చీర కట్టుకుని నగలేసుకునిరా. అలాగే అమ్మమ్మ గారు. లక్ష్మి, పిల్లాన్ని తీసుకో. వెళ్ళి త్వరగా రా. వెళ్ళవే. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి వేసుకో ఆ బహురూపుల వేషం. మీ మనవరాలకి ఇచ్చావు కదా గంగిరెద్దు మెటీరియల్. గంగిరెద్దు అది గంగి గోవో ఆఖరణ తెలుస్తుంది. All the participants are requested to come to the dais. ఈ రౌండ్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ స్వర్ణలత దేవి గారు. నిజ జీవితంలో మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా ఉంటారు? అత్తగారిల్లు నాకు మరో పుట్టిల్లు లాంటిది. నేను ఆ కుటుంబంలో సభ్యురాల్ని కావటం నా పూర్వజన్మ సుకృతం. మా అత్తయ్య మావయ్యలు నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు. అమ్మమ్మ గారు తాతయ్య గారు నా దైవ సమానులు. రోజు వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి. ఓ శివగల మారిదానా, ఎంత గొప్పగా నటిస్తున్నావే. మీ శ్రీవారి విషయంలో వారు మీతో, మీరు వారితో ఎలా ఉంటారు? మేము వేరువేరు అనుకోము. వారిలో సగం నేను, నాలో సగం వారు. అర్ధనారీశ్వరుల్లా ఉంటాం. వారి మాటే నా మాట, మరో మాట, వాద ప్రతివాదనలు మా మధ్య ఉండవు. నా కొడుకుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాం. శాడిస్ట్ అంటావు కదే, నాలుకేనా నీది? పచ్చి అబద్ధాలాడుతుంది. మనం సీసీ కెమెరాలు అరేంజ్ చేసిన విషయం తెలిసినట్టుగా లేదు. మీ జీవిత లక్ష్యం సమాజం తలెత్తుకు చూసేలా హైట్స్ లో బ్రతకాలని, ప్రత్యేక గుర్తింపుతో నలుగురికి మార్గదర్శకురాల్ని కావాలని నా కోరిక. నీ మోహం, నీ వినయం, నీ మాటలు పచ్చి అబద్ధాలని వాళ్ళకి తెలియకపోవచ్చు గాని మాకు తెలుసే. మాకు పాద పూజలు చేస్తావా రాక్షసి?
స్టేజీల మీద అలాగే చెబుతారులే మంగా. మరి ఇంత రివర్సా? ఇక్కడనే మన గురించి చెప్పిందిరా, అందుకనే సంతోషించు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ పిఠాపురం సీతా మహాలక్ష్మి గారు. మీ కుటుంబ బాంధవ్యాల గురించి మీ అభిప్రాయం? నాకు మా అమ్మ నాన్నలెంతో, మా అత్తయ్య మామయ్య కూడా అంతే. అక్కడ క్రమశిక్షణ నేర్పించారు, ఇక్కడ ఆచార వ్యవహారాలు నేర్పించారు. నా భర్త నా ప్రాణ స్నేహితుడు. తనకి నేనిచ్చే గౌరవం కన్నా తనే నాకెక్కువ మర్యాదిస్తారు. నా మీద నమ్మకం నాకన్నా వారికే ఎక్కువ. నా గైడ్, ఫిలాసఫర్ మా అమ్మమ్మ గారు. మంచి సలహాదారులు మా తాతయ్య గారు. శ్రమ ఫలితం సమానంగా పంచుకొని నాతో పాటు మాకు సహకారం అందించే వాళ్ళు సమానంగా ఎదగాలని మేం ప్రారంభించబోయే ప్రోడక్ట్లో, ఫ్యాక్టరీలో అందరినీ భాగస్వాములను చేశాను. Our third participant is Mrs. Arora. అరోరా గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఐ లవ్ సొసైటీ. సొసైటీ నన్ను అభిమానించి ఆదరించేవాళ్ళు. వాళ్ళు ఎదిగితే చాలు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మిసెస్ నీలిమా. నీలిమ గారు, మీ అభిప్రాయం చెప్పండి. నాకంటూ పెద్ద ఆశయాలేమీ లేవు. కుటుంబంలో లేని సఖ్యత ఉందని అబద్ధమూ ఆడలేను. పర్వాలేదు, హ్యాపీగానే బ్రతుకుతున్నాను. ప్రతి మనిషి ఆశాజీవే. నేను ఆ కోవలో మనిషినే. ఏంటి వసంతి, సీత ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే 4వ రౌండ్ కి పోటీగా నిలిచింది. పెళ్ళాన్ని ఎత్తుకుని సాదా సీదాగా రావడం దానికి అదే ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ ప్లస్సే నాకు మైనస్ అయ్యింది. నాతో సమానంగా వస్తుంది. ఈ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేసి విన్ అయితే నేను బతకటం అనవసరం. స్వర్ణ, పిచ్చి మాటలు మాట్లాడకే. నాకు ఆంటీ ఒక ప్లాన్ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను గెలిపించే తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చేస్తారు? అసలు సీత ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆపేస్తాను. రాకుండా ఆపుతారా? ఎలా? నువ్వు ఈ రౌండ్ లో చేయాల్సిన పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించవే. అవును, ఈ రౌండ్ లో నువ్వే పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? డాన్స్ చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను ఆ సీత మీద దృష్టి పెడతా. ఆల్ ద బెస్ట్ వర్ణ. థ్యాంక్ యూ. సీత, నువ్వు రేడియో సీతగా పాపులర్ అయ్యావు. సంగీత జ్ఞానం కూడా ఉంది. నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఖచ్చితంగా నువ్వే మిస్సెస్ వైజాగ్ కిరీటాన్ని దక్కించుకుంటావు. Fourth round is welcoming. First participant of this round is Mrs. Neelima.
మన నెక్స్ట్ పార్టిసిపెంట్ స్వర్ణలతా దేవి గారు. సాకేత్, సీతను రమ్మనరా, తర్వాత అదే. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జోయ్, మజాగా మస్త్ మారు యారో. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. వెళ్దాం పద. పద. అన్నయ్య త్వరగా రావాలి, నెక్స్ట్ వదినే. వెళ్దాం పదండి. రఘు, ఎక్కడికి పారిపోతావా? చెప్పరా వదినా, ఇదిగో ఇక్కడ చిప్ కట్టు. ఎవరు పంపించారు నిన్ను? చెప్పు. చెప్తావా లేదా? కత్తితో దాడి చేసింది కాక కొట్టొద్దంటావేంట్రా? బాబు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చిపెట్టవా? అలాగే మేడం. చెప్పరా, నిన్ను మా వాళ్ళ మీద దాడి చేయమని చెప్పింది ఎవరు? సార్ నాకేం తెలియదు సార్, నన్ను కొట్టకండి సార్. సార్ 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 చెప్పరా. అమ్మా, రఘురామ్ గారికి దెబ్బ తగిలింది, రక్తం కూడా ఎక్కువ పోతుంది. ఏమండి, రఘురామ్కి దెబ్బ తగిలిందట. రండి, త్వరగా రండి, రండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సీతా మహాలక్ష్మి గారు. చెప్పరా. గ్రాని, వీడే గ్రాని. చెప్పరా. అమ్మా అమ్మా నాకేం తెలియదమ్మా, నన్ను క్షమించండమ్మా. ఆ భాగీరథి వాట్సాప్ లో ఫోటో పంపించి నన్ను దాడి చేయమని చెప్పింది. ఏమిట్రా, భాగీరథి దాడి చేయమందా? చూసారా, చూసారా అండి, అది ఎంత దుర్మార్గానికి పాల్పడిందో. అయ్యో, ఎంత రక్తం పోయింది వాడికి. వీడి సంగతి దాని సంగతి జనం ముందు తేలుస్తాను. సీతా మహాలక్ష్మి గారు త్వరగా రావాలి. సీత, నీ పేరు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. నేను వెళ్ళను రఘు, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. సీత, చిన్న దెబ్బే, నాకేం కాలేదు. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అంతే, మరో మాట లేదు. నేను వెళ్ళను, నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. వాళ్ళు నిన్ను తప్పించాలని ఈ ప్రయత్నం చేశారు. పోటీలోంచి తప్పుకుని వాళ్ళని గెలిపిస్తావా? సీతా మహాలక్ష్మి గారు త్వరగా రావాలి. పదండి, జనం ముందే తేల్చేద్దాం. పదండి. రండి. సాకేత్, నువ్వు వాడిని లాక్కరారా. నడు. ఫైనల్ కాల్ ఫర్ సీతా మహాలక్ష్మి గారు. ఫైనల్ కాల్ తర్వాత. సీత ఆలస్యం కావడానికి కారణం వాడు సీత మీద కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేశాడా? చెప్తాను సార్. చెప్పు. భాగీరథ అమ్మగారు